హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఇదైతే మార్నింగ్ అండి. బట్టలేసాను. వాషింగ్ మిషన్ ఏంటో ఎప్పుడూ లేదు, అట్లా దబా దబమని సౌండ్ వస్తుంది. ఇంక నేను బట్టలైతే వేసేసి వచ్చి ఇల్లంతా శుభ్రం చేస్తున్నాను. తుడిచేసి అక్కడ శుభ్రంగా పెట్టి ఇల్లంతా చిమ్మేద్దామని చెప్పి వచ్చాను. ఇంక సౌండ్ అయితే వస్తుంటే గబగబా వచ్చాను. అదంతా ఊగిపోతుంది సౌండ్ వచ్చి, ముందుకు కూడా జరిగి వచ్చింది. మరి ఎందుకు అలా సౌండ్ వస్తుందో చూపించాలి ఒకసారి. నేనైతే మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఇంకా కందిపప్పు అయితే 2 టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకుంటున్నాను. అయితే కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ ఏం చేయట్లేదండి. శుభ్రంగా కడిగి పెడుతున్నాను కందిపప్పు. ఇంకా కడిగేసి వాటర్ వేసి పక్కన పెట్టాను. అంతలో మామిడికాయ అవన్నీ కట్ చేసుకుందామని కూరగాయలు తీస్తుంటే క్యారెట్ కట్ చేద్దామని క్యారెట్ కూడా తీసుకొచ్చాను. మా లియోకి ఇష్టం కదా, కట్ చేసి ఉంచుతాను. ముక్కలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పక్కన పెట్టి ముక్కలు ఇస్తూ ఉంటాను, తినిద్ది అది. కట్ చేస్తుంటే కూర్చొని చూస్తుంది. అట్లా ముక్కలు చేసి ఉంచుతాను, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే తీసుకొని వెళ్ళి తినిద్ది. దానికి ఇష్టమైనదేనంట, ఇంకా తీసుకొని వెళ్తుంది. దిండు అయితే చూడండి ఎలా చేసిందో. సోఫా మీద పెడితే దాన్ని అంతా తీసుకొచ్చి అట్లా లాగేసి ఆటలాడుతుంది. వస్తున్నానా రావట్లేదా అని చెప్పి చూస్తుంది. కూర్చొని తినని చెప్తున్నాను. ఇంకైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ఇవన్నీ తీసాను. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. మామిడికాయ అయితే కొంచెం వేసానండి, చాలా పుల్లగా ఉంది. అంటే పప్పు కొంచెమే కదా, అంత ఎక్కువ ఏం పట్టదని కొంచెమే వేసాను. ఉల్లిపాయలు అయితే కొన్ని ముక్కలు పొడుగ్గా కట్ చేసి ఉంచాను తాలింపులోకని. ఈ మామిడికాయ పప్పులోకి మెయిన్గా ఒక చిన్న అల్లం ముక్కేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. అదిగో ఇవైతే తాలింపుకని తీసి పక్కన పెట్టాను. అదిగో అంత చిన్న అల్లం ముక్క కూడా వేస్తున్నాను. ఇంకైతే పసుపు, కారము, సాల్ట్ అయితే వేయలేదులేండి ఇప్పుడే. కారం కూడా కొంచెమే వేసాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు వేసేసి కొంచెం ఆయిల్ అయితే వేసి 2 విజిల్స్ అయితే రానిచ్చాను అంతే. ఆయిల్ వేస్తున్నాను. ఇంకా 2 విజిల్స్ అయ్యాక మెదిపేసేస్తాను.
ఈ విజిల్స్ వచ్చే లోపల ఇంట్లో పని కొంచెం ఉంది కదా, అదంతా చూసుకొని వస్తాను. అంతలో పప్పు 2 విజిల్స్ వచ్చినాయి, ఆవిరి కూడా పోయింది. ఇంకా తీసి పప్పు గుత్తితో మెదిపేస్తున్నాను. మెదిపేసి వేరే గిన్నెలో తీసానండి. ఇది కొంచెమే కదా పప్పు, ఎంత పెద్ద దానిలో ఎందుకని. అదే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే దీనిలోనే తాలింపు పెట్టేసి ఉంచుతాను. ఇంకా కొంచెం వాటర్తో ఆ కుక్కర్ని తొలిపేసి ఆ వాటర్ కూడా వేసాను. ఇంకా సిమ్లో చిన్న మంట మీద స్టవ్ మీద పెడతాను. అంతలో ఇటు తాలింపు పెట్టుకుంటాను. అటు పప్పు కూడా ఉడికిద్ది. కొంచెం వాటర్ పోసాను కదా, మరీ గట్టిగా ఉందని అలా పోసాను, లేకపోతే వేయక్కర్లేదు. ఇప్పుడు సాల్ట్ కూడా కలుపుకుంటున్నాను. అంతలో పప్పు ఉడుకుతూ ఉండిద్ది, అటువైపు తాలింపు పెట్టుకుంటాను. ఒక తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసేసి ఇందాక తీసి పెట్టుకున్న పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు అయితే కొంచెం దంచి పెట్టుకున్నానండి. ఇంకా అట్లా దంచాను. ఇంకా కొంచెం పెద్దుల్లిపాయ ముక్కలు వేసేసి బాగా ఎర్రగా వేగనిస్తాను. ఇంక బాగా ఎర్రగా అయినాక ఇంగువ వేసి, ఇంగువ ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంగువ వేస్తున్నానండి. ఇంక వెమ్మటే కారం కూడా వేస్తాను, 1 స్పూను. ఇందాక కొంచెమే వేసాను కదా. ఒక స్పూన్ కారం వేసాను. కరివేపాకు కూడా వేసేసి కొంచెం సేపు వెమ్మటే తీస్తాను, ఎందుకంటే కారం మాడిపోద్ది కదా. ఇంకైతే తాలింపు వేసేస్తున్నాను పప్పులోకి. అంతలో పప్పు కూడా ఉడికింది. ఇంకైతే అది కలపకుండా అలాగే మూత పెట్టి ఉంచుతాను. స్మెల్ అంతా బాగా పప్పుకు పట్టిద్ది, తాలింపు స్మెల్. ఇంకైతే వడియాలు వేయించుతున్నానండి. ఆ బాండిని తొలిపేసి ఆయిల్ పోసి వడియాలు వేయించుతున్నాను. ఇవి పోయిన సంవత్సరం పట్టిన వడియాలండి, ఈ సంవత్సరం పట్టాలి. ఇంకైతే ఈ పిల్లోస్ తీసుకొచ్చారండి. అవి చూస్తుంది, ఏంటి ఇవేంది తెచ్చారు అని చెప్పి.
ఇంకైతే పుచ్చకాయ తీసుకొచ్చారు. స్నాక్స్, చెట్టు చెక్కలు, గవ్వలు అవి తీసుకొచ్చారు. ఇవైతే డబ్బాల్లోకి పోయాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఏంటి ఎందుకు తీసుకొచ్చి పెట్టారే, చూడలేదు నేను అని చెప్పి చూస్తుంది. అన్నీ పరీక్షించాలి కదా మేడం. ఇంకైతే మేము లంచ్ చేసేసామండి. ఇంక లంచ్ చేశాక అసలు ఆ పిల్లోస్ ఓపెన్ చేద్దామని చెప్పి చూస్తుంటే అది అసలు ఎంత దాందంట లాగేసుకుంటుంది దగ్గరికి. అదే చిన్న పిల్లోస్ అయితే లోపలికి లాక్కునిద్ది. ఇది బరువుగా ఉంది కదా, రావట్లేదు, దానికి కాళ్ళు కూడా జారిపోతున్నాయి. అదిగో ఎంత లాక్కోవాలని చూస్తుంది నాది అన్నట్టుగా, అయినా రావట్లేదు. మెత్తగానే ఉన్నాయి కానీ బరువుగా ఉన్నాయి. తీసుకొని ఇట్లా నన్ను తీసి చూపిద్దామంటే నాది నా దగ్గర పెట్టుకుంటా అన్నట్లు లాక్కుంటుంది. రావట్లేదంట దానికి. మాయ చేసి అయితే తీస్తున్నాను. ఒకవైపు అయితే ఫోన్ పట్టుకొని ఉన్నాను కదా, తీయటానికి రావట్లేదు ఒక చేత్తో. అదేమన్నా తీయనీయట్లేదు. జిప్ అయితే తీసాను కానీ అది బయటికి రావట్లేదు. ఇది అసలు తీనిచ్చేటట్లేదు ఈరోజు అనిపించింది. ఏంటది అన్నట్టు అది కూడా చూస్తుంది. మొత్తానికైతే తీసాను బయటికి. బాగున్నాయి పిల్లలు. అది పైన కవరే, దానికి కూడా జిప్ ఉంది. దాన్ని లాక్కుంటుంది మళ్ళీ. ఇంకైతే పుచ్చకాయ అయితే కట్ చేస్తున్నారు. మళ్ళీని మనం తిందాం పదా అని తీసుకొని వెళ్తున్నాను. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.